ప్రతిరోజు తెలుగులో క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రికెట్ 6G యూట్యూబ్ ఛానల్. టీమిండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని ఒకప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి గంగూలీకి మధ్య వైరం అందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత కోహ్లీ వన్డే టెస్ట్ కెప్టెన్గా కూడా తప్పుకున్నాడు. ఆ వివాదంపై గంగూలీ మరోసారి స్పందించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తనకు సంబంధం లేదని గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. నిజం చెప్పాలంటే టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగాలని తాను కోరానని గంగూలీ చెప్పాడు. నేను విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. ఈ విషయం ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. టీ20 ఫార్మాట్లో జట్టుకు నాయకత్వం వహించాలనే ఆసక్తి కోహ్లీకి లేదు. టీ20 జట్టును నడిపించాలనే ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి వైదొలిగితే మేలని చెప్పా అని గంగూలీ వివరించాడు. అన్ని ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించడానికి రోహిత్ శర్మ ఆసక్తి ప్రదర్శించలేదని, తాను అతన్ని ఒప్పించానని గంగూలీ చెప్పాడు. ఇటువంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్.